హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్తీగా టమాటా చారు చేసుకుందామా. నిజంగా ఈ చారు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా 10 నిమిషాలు అయిపోయింది, కానీ నిజంగా సూపర్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందు ఎర్రని టమాటాలు తీసుకొని మంచిగా నీళ్ళు పోసి మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా నేను చూపించాను కదా అలా కట్ చేసుకోండి. అలా అన్ని టమాటాలు కట్ చేసుకొని వాటర్ పోసుకోండి. వాటర్ ఎంత లెవెల్ అని అంటే అందులో టమాటోస్ కనిపిస్తున్నాయి కదా, అవి మునిగేంత వరకు కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకు అని అంటే కొంచెం తొందరగా ఉడకడానికి. మంచిగా ఎర్రని టమాటాలు తీసుకుంటే అలా బాయిల్ చేసుకున్నప్పుడు తొందరగా ఉడికిపోతాయి. అది కూడా ఒక 5 మినిట్స్లో. టమాటోస్లో విటమిన్ సి, విటమిన్ ఏ, మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఒక బాండీ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. నేను కొద్దిగానే వేసాను, ఎందుకంటే మనం మళ్ళీ కారం వేసుకుంటాం కాబట్టి. మిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి లైట్గా. అది కూడా కొంచెం వేగించుకున్న తర్వాత పసుపు వేసుకోండి. టమాటోస్ని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి మెత్తగా చేసుకొని రసం తీసి అందులో పోసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఇందులో కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. అలాగే ఇందులో కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోండి. చారు ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు మరిగితే సరిపోతుంది. ఈ చారు లైట్గా ఉండి తేలికగా తినడానికి బాగుంటుంది. బాగా పండిన రెడ్ టమాటోస్ని వాడితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చారు అనేది ఎక్కువగా చిక్కగా కాకుండా మీడియంలో ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇది మంచిగా డైజెస్ట్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఇష్టపడి కంఫర్ట్ ఫుడ్. ఇలా చారు చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్కి బెండకాయ ఫ్రై, లేకపోతే వంకాయ ఫ్రై, లేకపోతే చికెన్ ఫ్రై, లేకపోతే సింపుల్గా ఒక ఆమ్లెట్ ఎంత బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ యమ్మీ చారు రెడీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ చారు వల్ల స్టమక్ అనేది లైట్గా ఉంటుంది. ఇంకొకటి, ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు, దగ్గు, గొంతు బాగాలేనప్పుడు ఇందులో కొంచెం మిరియాలు వేసుకొని చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇలా సింపుల్గా టమాటా చారు చేసుకోండి, చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.